హాయ్ అందరికీ. ఈరోజు మనం కోడిగుడ్డు వంకాయ పులుసు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూడబోతున్నాము. సో వీడియో మొత్తం కూడా పూర్తిగా చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత మంచినూనె వేసుకొని దీంట్లోకి కాస్తంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న కోడిగుడ్లు దీంట్లో వేసుకోవాలి. మనం ముందుగానే కోడిగుడ్లు అనేవి ఉడకపెట్టి రెడీగా పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు మనం గుడ్లు అనేవి చక్కగా వేయించుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్ కాబట్టి. అండ్ ఈ కర్రీలో మనం ఎండు చేపలు కూడా వేయబోతున్నాము. సో టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు, ప్లస్ టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, గుడ్లు అయితే చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు గుడ్లన్నీ కూడా ఒక గిన్నెలోకి సెపరేట్గా తీసేసుకోండి. గుడ్లు తీసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మన ఎండు చేపలు కూడా వేసుకొని సేమ్ గుడ్లు ఫ్రై చేసుకున్నట్టే అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇలాగా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కావాలంటే ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. సో ఇప్పుడు దాంట్లో కూర కోసం కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకున్నాము. కట్ చేసుకుని దాంట్లో వేసి చక్కగా వేయించుకోవాలి. ఆ ఉల్లిపాయలు అంతా కూడా చక్కగా మగ్గనివ్వాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత దీంట్లోకి మనం వంకాయలు అనేవి ఇలాగ పొడుగ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. అప్పటికప్పుడు కట్ చేసుకుని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగ కట్ చేసుకున్నాం పొడుగ్గా. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చక్కగా మిక్స్ చేసుకొని దీంట్లోకి మనం ఉప్పు అయితే వేసుకుందాం. రుచికి తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకోండి. మీకు ఎంత వేసుకోవాలో తెలియకపోతే ఫస్ట్ కొంచెం వేసుకోండి. కర్రీ రెడీ అయిన తర్వాత అప్పుడు టేస్ట్ చేసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇలాగా ఉప్పు అయితే వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి వంకాయలన్నీ కూడా చక్కగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత అప్పుడు దీంట్లోకి మనం కారం అనేది వేసుకోవాలి. సో కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత కావాలంటే అంతా వేసుకోండి. ఇక్కడ మనం వీడియోలో అయితే ఒక 3-4 స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాము. ఈ కర్రీలో మనం ఎటువంటి మసాలాలు ఏమీ వేయట్లేదు. ఇలా సింపుల్గా చేసుకుంటేనే బాగుంటుంది. కారం వేసుకున్నాక అంతా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకొని అంతా కలిసేట్టుగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం నీళ్లు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్నాక అది కుతకుతలాడేంత వరకు మనం వెయిట్ చేయాలి. అంటే కొంచెం బుడగల్లాగా వస్తాయి కదా, సో అలాగా వచ్చేంత వరకు ఆగి సో అప్పుడు మనం దీంట్లో చింతపండు పులుసు అయితే వేసేసుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో చింతపండు రసం వేసుకున్నాము. చక్కగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కోడిగుడ్డు ఇంకా ఎండు చేపలు, సో ఇవన్నీ కూడా దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి ఉప్పు కారం అంతా సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోండి. సరిపోలేదు అంటే కనుక వేసేసుకోండి ఇప్పుడే. ఇలాగా అంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కూరని మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే అంతా నీళ్ళగా ఇలాగ పల్చగా ఉంది. దీన్ని కాస్త దగ్గర పడనిస్తే మనకి పులుసు అనేది చక్కగా టేస్టీగా రెడీ అవుతుంది. సో మీకు పులుసు ఎక్కువ కావాలంటే కొంచెం పులుసు ఎక్కువగా ఉన్నప్పుడు దించేసుకోవచ్చు. లేదు తక్కువ కావాలనుకుంటే అలా తక్కువగా అయ్యేంత వరకు ఎగరనిచ్చి అప్పుడు కొత్తిమీర వేసుకొని చక్కగా ఒక 2 నిమిషాలు అలా ఉంచి గ్యాస్ కట్టేయడమే. మనకి టేస్టీగా కోడిగుడ్డు వంకాయ పులుసు అయితే రెడీ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఇలా ఎండు చేపలు వేసి ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.